ప్రైజ్ ది లార్డ్. దేవుని నామాన మీ అందరికీ శుభాభివందనములు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము సమూయేలు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సమూయేలు రాకముందు, ప్రవక్తగా ఆయన పుట్టకముందు అక్కడ యాజకులు ఎవరున్నారు, అక్కడ పరిస్థితి ఏ రీతిగా ఉందో ధ్యానిద్దాం. న్యాయాధిపతులు లాస్ట్ వచనంలో జనులు వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారు అని దేవుడు చెప్పారన్నమాట. అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు జీవిస్తూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం ప్రత్యేకించబడింది. ఆయన కుటుంబం గురించి తెలుసుకుందాం. ఆయన పేరు ఎల్కానా. ఆయనకు 2 భార్యలుండిరి. మొదటి భార్య పేరు హన్నా, రెండవ భార్య పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలున్నారు, హన్నాకు పిల్లలు లేరు. అయితే ఎల్కానా ఏటా దేవుణ్ణి బాగా నమ్మిన వ్యక్తి, సేవించిన వ్యక్తి కాబట్టి ప్రతి సంవత్సరం సీలోహు మందిరానికి వెళ్ళేవాడు. అక్కడ పాత నిబంధన ప్రకారం బలులు అర్పించి వస్తూ ఉండేవాడు. ఆ సమయంలోనే అక్కడ యాజకత్వం చేస్తున్నది ఏలి యాజకుడుగా ఉన్నాడు అక్కడ. ఆయన కుమారులు హోప్ని, ఫినెహాస్. ఏలి తర్వాత వీరు యాజకత్వం చేస్తున్నారు. అంటే అక్కడ ఆ మందిరంలో, సీలోహు మందిరంలో చాలా దుర్మార్గతగా ఉంది. అంటే యాజకులైన హోప్ని, ఫినెహాసులు వాళ్ళు దేవునికి అర్పించవలసిన బలిని వాళ్ళు స్వీకరించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా జీవించడము, అక్కడ ఆ మందిరంలో అతి పరిశుద్ధంగా ఉన్న స్థలంలో వ్యభిచారము చేయడము, ఈ రీతిగా బహు దుర్మార్గులుగా ఉన్నారన్నమాట. ఆ సమయంలోనే ఎల్కానా, హన్నా, పెనిన్నా కుటుంబం మొత్తము సీలోహు మందిరంకి వెళ్ళింది. అయితే హన్నా ఆ మందిరంలో ప్రేయర్ చేస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. ఎట్లా అంటే దేవుని ఆత్మ కుమ్మరించిందన్నమాట. ఆమె హృదయముని కుమ్మరించడం వల్ల దేవుని ఆత్మ ఆమెతో మాట్లాడగలిగింది. ఆమె అంటే ఏలి అనుకున్నాడు ఆమె పెదవులు కదుపుతుంది కానీ మాట బయటికి వినిపిస్తలేదు. ఆ రీతిగా హృదయంలోనే కన్నీటితో హృదయం కుమ్మరించిందన్నమాట. ఆత్మ కదిలింపజేసింది దేవుణ్ణి. అప్పుడు యాజకుడైన ఏలి, ఎంతవరకు నువ్వు మత్తురాలై ఉండు అంటాడనమాట. ఇది మొదటి సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. మన మొదటి సమూయేలు 1 నుంచి 20 వరకు జ్ఞాపకం చేసుకుంటే హన్నా ఏ రీతిగా దేవుడు దగ్గర హృదయం కుమ్మరించింది. అక్కడున్న ఏలి యాజకుడు, ఆయన ఈమె మత్తురాలే వచ్చిందా ఏంటి, ఈ రీతిగా ఊగుతూ ఉంది అని అంటూ ఉంటాడు. అయితే అన్న అంటది, నన్ను పనికి మాలిన దానిలాగా నీచిరాలలాగా ఎంచవద్దు, నా హృదయమును దేవునికి కుమ్మరించాను అని చెప్పిద్ది మాట. అయితే పెనిన్నా ఎంతో శోధిస్తూ ఉండడం వల్ల ఆమె దేవునికి మరీ దగ్గరై ఆ కష్ట సమయంలో ఎంతగానో దేవుడికి మొరపెట్టి, నాకు కుమారుని దయచేయి, వాడిని ప్రతిష్ఠించి నీ మందిరంలో ఉంచుతానని చెప్పి, పాలు విడవచ్చిన టైంలో నీ మందిరంలో విడిచిపెడతా అని చెప్పి అన్న మొక్కుబడి చేసుకుంటుంది అన్నమాట. అన్నాకి సంతులు లేకుండా చేసింది కూడా దేవుడే. ఇదే విషయము అన్నాకి సంతులు లేకుండా చేసిన దేవుడు అని ఏ విషయంలో ఉంటుంది అంటే మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. దేవుడే ఆమెకు సంతులు లేకుండా చేశాడు. అయితే ఆయన భర్త అంటాడు,
అన్నతో, నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కదా, నేను అంతగా ప్రేమించట్లేదా అని ఏటేటా ఆయన సంపాదించిన దాంట్లో 1 వంతు పెనిన్నాకి, 2 వంతులు హన్నాకి ఇస్తా వచ్చాయన్నమాట. ఎంతగానో ప్రేమించాడు, అంత ఓదార్చాడు. అయినా ఆమె దేవుని నమ్మకంగా అడిగింది, హృదయం కుమ్మరించింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అన్నా ప్రార్థన విన్నాడు. 1:20లో అన్నాకు దేవుడు గర్భము దయచేశాడు. అదే దేవుడు నా ప్రార్థన విన్నాడు అని ఆయనకు పుట్టిన కుమారుడికి సమూయేలు అని పేరు పెట్టిందన్నమాట. సమూయేలు పేరుకి అర్థము దేవుడు నా ప్రార్థన విన్నాడు అని. ఈ వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్.